ఏదైతే నాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుని తన పుట్టినరోజున ఉద్దేశపూర్వకంగా పుట్టినరోజున ఎత్తుకొచ్చి కస్టడీలో చిత్రహింసకి గురి చేశారు, కాళ్ళు చిరిగిపోయేలాగా కొట్టారు. అది ఆనాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ సమక్షంలో జరిగింది అనేది ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దానికి సంబంధించి మేము కొట్టిన మాట వాస్తవం, వీడియో కాల్లో చూపించమన్నారు, చూపించాము అనేది రికార్డ్ అయ్యింది అనేది మనకు వార్తలు వచ్చాయి. దానికి కొన్ని గంటల క్రితం పివి సునీల్ కుమార్ ట్విట్టర్ వేదికగా ఆ ఎక్స్లో పోస్ట్ చేశారు. నా మీద ఆరోపణలు చేస్తే, నిరాధార ఆరోపణలు చేస్తే నేను ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోగిస్తాను, ఎప్పటికైనా జైలుకు పంపిస్తానని అని చెప్పేసి పివి సునీల్ కుమార్ అన్నారు. దాన్ని ఎలా చూడాలి? అంటే కదా ఎస్సీ ఎస్టీ యాక్టు, ఈ ఎస్సీ ఎస్టీ యాక్టు దుర్వినియోగం అవుతా ఉందని చెప్పేసి అనేక సంవత్సరాలుగా అనేక మంది బయటికి చెప్పలేకుండా కానీ లోపల ఆయన ఒక నిందితుడు కేసులో, కోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ ఉంది. ఇది ఒక రకంగా బెదిరింపు కాదంటారు బహిరంగంగా? అంతే కదా, బ్లాక్మెయిలింగే కదా, డెఫినెట్గా వచ్చేసి బ్లాక్మెయిలింగే. నువ్వు ఆరోపణలు వచ్చేసి అనేకం చేస్తూ ఉంటావు వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో. దాంట్లో వచ్చేసి నువ్వు చేసావా లేదా అనే దాని గురించి రేపు కోర్టులో ఇది విచారణప్పుడు చెప్పు, విచారణ తర్వాత అగైన్ కోర్టు ఉన్నాయి, విచారణతోనే ఫైనల్ ఏం కాదు కదా. మీరు విచారణ చేశారు, ఇప్పుడు విచారణ చేస్తున్నారు, ఫైనల్గా కేసు తేల్చాల్సింది కోర్టు, కింది కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు ఉన్నాయి. కాబట్టి కోర్టులో తేలుతుంది. దానికి ఎందుకు ఉలిక్కి పడాల్సిన అవసరం ఉంది? గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టు ఎందుకు ఉలిక్కి పడాలా? ఆయన దేశంలోనే ఎక్కడా జరగని దుర్వినియోగం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గడిచిన 5 సంవత్సరాలు దుర్వినియోగం అయింది. అదే ప్రాక్టీస్లో మళ్ళీ అప్పుడు తప్పులు చేసిన అధికారులు మళ్ళీ దాన్నే ప్రయోగిస్తాం అని అనటాన్ని అది బరితెగింపు కదా? ఇదే ఈ నిజంగా ఇది వచ్చేసి చాలా సందర్భాల్లో ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ వచ్చేసి ఖచ్చితంగా దుర్వినియోగం అవుతూ ఉంది. దాని గురించి మాట్లాడాలంటే భయపడతాం. మళ్ళీ వచ్చేసి ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీల అసోసియేషన్స్ మొత్తం వచ్చేసి మళ్ళీ పడిపోతారు, వచ్చేసి మొత్తం మాకు వ్యతిరేకంగా అని చెప్పేసి మీ మీద నా మీద కూడా పడిపోవచ్చు. ఆ స్థాయిలో ఉందన్నమాట వచ్చేసి. కానీ జరిగేది వాస్తవం. కాబట్టి గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, రేపు జరుగుతుంది. దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రభుత్వాలు భయపడిపోతున్నాయి. వాళ్ళేమో ఓకల్గా వస్తారు, ఈ పక్క వచ్చేసి భయపడిపోతారు. ఏమన్నా కేసు పెడతామంటారు. వదికేమో మందకృష్ణ మాదిగా గర్వంగా చెప్పుకుంటాడు, మందకృష్ణ మాదిగా అని. మనం వేరే వాళ్ళ మాదిగా అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతా ఉంటారు. ఇది ఎందుకు విచిత్రంగా అర్థమే కాని వ్యవహారం. ఆయన గర్వంగా ఫీల్ అవుతాడు. దీని మీద పునఃసమీక్షించాలి, చట్టసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ హయాంలో పెట్టినాయి, ఎవరి హయాంలో పెట్టినాయి. దీని గురించి ఆనాటి పరిస్థితి అది, ఆనాడు పెట్టడానికి ఒక సహేతుకమైన కారణం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు వచ్చేసి మనము అమెండ్మెంట్స్ ఎందుకు చేస్తున్నాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేసుకున్నప్పుడు ఒక ఇష్యూ మీద వచ్చేసి ఆనాటి పరిస్థితి బట్టి, సామాజిక కాలమాన పరిస్థితి బట్టి దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా.